యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ H176 రాష్ట్ర మహాసభలు ఏప్రిల్ 8న కడపలో జరగనున్నాయి. విద్యుత్ రంగ ప్రైవేటీకరణ దుష్ప్రభావాలు, సంస్థలో కాంట్రాక్ట్ కార్మికుల విలీనం, లాభాలు అనే అంశంపై సదస్సులో ప్రసంగించనున్నట్లు యూనియన్ నాయకులు తెలిపారు. బ్రాడీపేటలోని CITU కార్యాలయంలో రాష్ట్ర మహాసభలకు సంబంధించిన పోస్టర్లను యూనియన్ నాయకులు ముజాఫర్ అహ్మద్, పవన్, నాగరాజు, ముత్యాలరావు మంగళవారం ఆవిష్కరించి మాట్లాడారు. విద్యుత్ రంగ కాంట్రాక్టు కార్మికులందరూ పాల్గొని సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ H176 CITU సంఘం 3వ రాష్ట్ర మహాసభలు ఏప్రిల్ 8వ తేదీన కడపలో జరగబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు రాయలసీమ ప్రాంతంలో SPDCLలో, అదేవిధంగా CPDCLలో, EPDCLలో కాంట్రాక్ట్ కార్మికుల్ని సమీకరించడం, ముఖ్యంగా మొత్తం 52,000 మందిలో 28,000 మంది పైగా ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. రెగ్యులర్ ఉద్యోగులందరూ రిలీవ్ అయిపోతున్నారు. కొత్తగా వచ్చిన చోట కొత్త వాళ్ళని అపాయింట్ చేసుకోవట్లేదు. ప్లస్ ఈ ఉన్న 27,000 మందిలో కూడా రకరకాల వేతనాలు ఇస్తున్నారు. ఒకళ్ళకి 29,000 ఇస్తున్నారు, ఒకళ్ళకి 22,000 ఇస్తున్నారు, ఒకళ్ళకి 25,000 ఇస్తున్నారు, ఒకళ్ళకు 18,000 ఇస్తున్నారు. అంటే వేతనాల్లో తారతమ్యం పెట్టడం ద్వారా కార్మికుల శ్రమను కూడా విపరీతంగా సంస్థ దోచుకుంటుంది. అదేవిధంగా విద్యుత్ సంస్థ అనేది ఎప్పుడూ నష్టాల్లో లేదు, ఇప్పటికి కూడా నష్టాల్లో లేదు, ఇప్పటికి కూడా లాభాల్లో ఉన్నాయి. కానీ ప్రభుత్వం, కాంట్రాక్టర్లు, ముఖ్యంగా ఉన్నతాధికారులు కట్టగట్టుకొని మొత్తం లాభాల్ని తింటూ నష్టాల్ని చూపిస్తూ ప్రజలపైన భారాలేయటం, కార్మికులకు తక్కువ వేతనాలు ఇవ్వటం అనేది చూపిస్తున్నారు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. స్మార్ట్ మీటర్లు బిగించాలని చెప్పేసి అదాని వాళ్ళకి ప్రభుత్వం 500 రూపాయలు శాంక్షన్ చేస్తుంది. కానీ బిగించిన వర్కర్కి 100 రూపాయలు మాత్రమే అధికారులు ఇస్తున్నారు. అంటే 400 రూపాయలు అధికారులు దిగమింగుతున్నారు. అదేవిధంగా ఈ 27,000 మంది సంబంధించి తెలంగాణలో సంస్థలో విలీనం చేసినాక 175 కోట్ల రూపాయలకు ప్రభుత్వానికి ఆదాయం మిగిలింది. అంటే కాంట్రాక్టర్కి ఇవ్వాల్సిన కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, GST కట్టాల్సిన అవసరం లేదు. ఆ డబ్బులన్నీ ప్రభుత్వానికే మిగులుతున్నాయి. ఈరోజు అసలు ఏమీ సంబంధం లేని కాంట్రాక్టర్ని పెట్టి కార్మికుల్ని దోచుకోవటం, అదేవిధంగా ప్రజలపైన భారాలేయటం ఎంతవరకు సమంజసమో చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గొట్టిపాటి రవికుమార్ గారు ఆలోచించాలి. ప్రభుత్వానికి ఇప్పటికి అనేకసార్లు వినతి పత్రాలు ఇచ్చాం, కానీ ఏమాత్రం దాని గురించి ఆలోచించట్లేదు. అందుకోసం కాంట్రాక్ట్ కార్మికులు సంస్థలు విలీనం చేయటం కోసం రేపు 2-3 నెలలలో పెద్ద ఎత్తున క్యాంపెయిన్ నిర్వహించి విద్యుత్ సౌదా ముట్టడి చేయాలని చెప్పేసి రేపు కడప రాష్ట్ర మహాసభలో మేము చర్చించి ప్లాన్ చేయబోతున్నాం. రెండోది, ఈరోజు విద్యుత్ రంగాన్ని కాపాడుకోవడం అనేది చాలా ముఖ్యమైనది. అదాని, అంబానీ చేతుల్లో నుంచి విద్యుత్ రంగాన్ని కాపాడుకోవాలి. 14 ఏళ్ల నుంచి ఒకే IAS అధికారి స్వతంత్రం వచ్చినాక మన ఆంధ్ర రాష్ట్రానికి CMDగా ఉన్నారు. వేల కోట్ల రూపాయలు సెకీ ఒప్పందాలు కుంభకోణం జరిగిన దాంట్లో కీలక వ్యక్తిగా ఉన్నారు. ఇటు జగన్ గవర్నమెంట్లో కానీ, ఇటు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో కానీ, ఇప్పుడు మళ్ళా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో కానీ అదే వ్యక్తి CMDగా కొనసాగుతున్నారు. కార్మిక సంఘాలని చీల్చడం, కార్మిక సంఘాల్లో నాయకుల్ని అవినీతి పనులని ప్రోత్సహించడం, సంఘాల్ని పోరాటం వైపు కాకుండా ఎప్పటికప్పుడు కార్మికుల్ని అన్యాయం చేసే పని అతను. రేపు వచ్చే నెల 8వ తారీఖున యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ 3వ రాష్ట్ర మహాసభ కడప జిల్లాలో జరుగుతుంది. దీనికి సంబంధించి అన్ని జిల్లాల్లో యూనియన్ పరంగా తీసుకోవాల్సినటువంటి ప్రచార యాత్ర కానీ అన్ని జిల్లాల్లో ప్రచారం జరుగుతుంది. అందులో భాగంగా మన జిల్లాలో ఈరోజు వాల్ పోస్టర్ అన్ని జిల్లాల్లో తిరగడానికి ఈరోజు వాల్ పోస్టర్ గుంటూరు జిల్లాలో ఆవిష్కరించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ 3వ రాష్ట్ర మహాసభ నిర్దేశించేది కార్మికుల్ని సంస్థలో విలీనం చేయాలి, కార్మికుల శ్రమని దోచుకుంటుంది. అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్పింది సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని. పర్మనెంట్ ఎంప్లాయీ ఏ పని అయితే చేస్తున్నాడో కాంట్రాక్ట్ కార్మికుడు కూడా ఆ పని చేస్తున్నాడు. అతనికి ఇచ్చే బేసిక్ పే, మూల వేతనం కాంట్రాక్ట్ కార్మికుడు కూడా ఇవ్వాలి అని సుప్రీంకోర్టు న్యాయస్థానం చెప్పినా కానీ కింది స్థాయి ఉన్నతాధికారులు, కింది స్థాయి అధికారులు ఎవరు కూడా దీని మీద స్పందించట్లేదు.
దీని మీద మేము రేపు కడపలో మూడో రాష్ట్ర మహాసభలో చర్చించి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తు పోరాటానికి ఆందోళన పూనుకుంటాము. అలాగనే కింది స్థాయి ఉన్నతాధికారులు సిపిడిసిలో ఉన్నతాధికారి చైర్మన్ అయినటువంటి సిఎండి గారు ఇచ్చిన ఉత్తర్వులను కూడా కింది స్థాయిలో పదే అడుగుతున్నా సరే సర్వీస్ ఇన్సెంటివ్ 10 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 800, 20 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 1600 ఇవ్వమని 10వ నెలలో ఆర్డర్ ఇచ్చి ఉన్నారు కార్పొరేట్ ఆఫీస్ వారు. కింది స్థాయి జిల్లా స్థాయి అధికారులు నేటికి కూడా ఆ ఆర్డర్ కాపీని స్పందించకపోవడం చాలా హాస్యాస్పదం. అంటే ఉన్నతాధికారులు పైన కార్పొరేట్ ఆఫీసులో ఉన్నత స్థాయి అధికారులు ఇచ్చిన ఆర్డర్లు కూడా కింద స్థాయి జిల్లా స్థాయి అధికారులు అమలు చేయకపోవడం, ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని రేపు కడపలో జరిగే మహాసభలో చర్చించి పెద్ద ఎత్తున మే జూన్లో పెద్ద ఎత్తున సిపిడిసిఎల్ సిఎండి ఆఫీసులు విద్యుత్ సౌధ ముట్టడికి మేము ప్లాన్ చేసుకొని ఈ మహాసభని జయప్రదం చేయాలని జిల్లాలో ఉన్న కార్మికులందరినీ తరలించడం కోసము మేము మా వంతుగా కృషి చేసి ప్రయత్నం చేస్తామని నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. రాష్ట్ర మహాసభలు ఏప్రిల్ 8వ తారీఖు జరుగు మహాసభలకి జయప్రదం చేయాలని చెప్పేసి ముఖ్యంగా కోరుకుంటున్నాము. మా డిమాండ్స్ వచ్చేసి గత 2 దశాబ్దాలుగా అంటే 20 సంవత్సరాల నుంచి సాలీసాలైన జీతాలతో కార్మికులు బతుకుతున్నారు. పర్మనెంట్ అనేది ప్రతి ఒక్కడికి కావాలని చెప్పేసి ఎంతో ఆశపడుతున్నారు. పై స్థాయి నుంచి మా కార్మికులకి ప్రతి ఒక్కటి అన్యాయం జరుపుకుంటూ వస్తుంది. మరి ముఖ్యంగా సమాన పనికి సమాన వేతనం అనేది రాష్ట్ర హైకోర్టు ఇచ్చింది. దాన్ని ఇంతవరకు అమలు చేయట్లేదు. ఇంకోటి మాకు పేడ్ అలెస్ అనేవి అవి కూడా ఇవ్వట్లేదు. తర్వాత పిఎఫ్పిఎస్ కూడా కార్మికులకి కట్టట్లేదు. ఎన్నో సార్లు సిఎండిని, ఎస్సీ గారిని, డి గారిని కలిసాము. మా కార్మికుల సమస్యలు చాలా ఉన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని మాకు సరైన న్యాయం చేయాలని చెప్పేసి ఉన్నతాధికారులకి మొరుకుంటున్నాము. మరి ముఖ్యంగా విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు గత 20 సంవత్సరాలు చేస్తా రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్నారు. కొంతమంది రిటైర్మెంట్ కూడా అయ్యారు. వాళ్ళకి సంస్థలో ఎంతో చాకరీ చేసి రిటైర్మెంట్కి వెళ్తా వేసుకున్న చొక్కా వేసుకున్న ప్యాంటే తీసుకొని పోతున్నాడు ఇంటికి. దానికోసం అని చెప్పేసి 10 లక్షలు డిమాండ్గా మేము అడుగుతున్నాము రిటైర్మెంట్కి. వాళ్ళ ఫ్యామిలీ రిటైర్మెంట్ అయిపోతే 60 సంవత్సరాలు నిండిపోయినాక కాంట్రాక్ట్ కార్మికుడు ఊరగా పోకూడదని చెప్పేసి మా కాంట్రాక్టు యూనియన్ తరఫున మేము 10 లక్షలు డిమాండ్ చేస్తున్నాము. మరి ముఖ్యంగా ఏరియాస్ 10 years 20 years బిల్లు 10 నెలల్లో పాస్ అయింది. ఇంతవరకు అమలు చేయలేదు. ఎన్నోసార్లు అధికారుల చుట్టూ తిరుగుతున్నాము. ఇదిగో అదిగో అంటున్నారు. రేపు కడపలో జరిగే ఈ మహాసభకి మా డిమాండ్స్ మొత్తం అన్నీ ఇచ్చి మా కార్మికులందరినీ ఐక్యంగా కలుపుకొని మా రాష్ట్ర కమిటీ ఏదైతే నిర్ణయం చేసిందో ఆ నిర్ణయానికి సిఎండి ఆఫీసు, ఎస్సీ ఆఫీస్ గారు ఇక్కడ మేము ధర్నాలు నిర్వహిస్తామని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము.